వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలు అర్ధరహితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంతో అభివృద్ధి సాధిస్తోందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కావాలనే విమర్శలు చేస్తున్నారని పావని తిరుమల కుమార్ ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నది అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా వైసీపీ నాయకుల విమర్శలు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశ బడ్జెట్లో 25% అంటే 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారి కృషి ఎంత ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా అమరావతి గురించి కూడా సజ్జల గారు కానివ్వండి, గతంలో పాలకులే వీళ్ళందరూ కూడా ఏం చేశారు వాళ్ళ హయాంలో, చేసింది అయితే మాత్రం శూన్యం. ఈరోజు ప్రభుత్వం ఇంత నిబద్ధతతో ఒక చిత్తశుద్ధితో అమరావతి రైతుల త్యాగాన్ని కూడా ఇది చేసుకుని ఈరోజు దానికి అమరావతి శాశ్వత రాజధానిగా చట్టరూపీయత తీసుకురావడంలో సఫలీకృతం అయ్యి రాజధానిగా నిర్మించడానికి భావితరాలందరూ కూడా గుర్తుపెట్టుకునేలాగా మరి ప్రభుత్వం పనిచేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారిని విమర్శించడానికి వాళ్ళకెవ్వరికీ కూడా ఎటువంటి హక్కు కానీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎటువంటి అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారి గురించి సకల కళాశాఖ మంత్రి వర్యులు అని చెప్పి నిజంగానే ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్కి ఎంత నిబద్ధతతో వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అన్న దానికి నిదర్శనం మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ ప్రజలందరూ కూడా గమనించారు. 100 days ప్రణాళికతో మంచి పాస్ పర్సెంటేజ్ కాదు 100% ఉత్తీర్ణత తీసుకొచ్చిన ఘనత లోకేష్ బాబు గారు అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ని, ఉత్తమోపాధ్యాయుల్ని ఎంపిక చేసి 37 మందిని సింగపూర్ అక్కడ బోధనా విధానం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక అవగాహన కల్పించుకుని ఉత్తమమైన ప్రమాణాలతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మన సర్కారీ బడులన్నింటినీ కూడా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. మరి గతంలో చూసుకున్నట్టయితే వీళ్ళేం చేశారు, అధ్యాపకుల్ని వాళ్ళ యొక్క లిక్కర్ షాపుల దగ్గర కాపలా కూర్చోబెట్టారు. అదేవిధంగా మరుగుదొడ్లన్నింటినీ కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయమని చెప్పేసి వింత వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు నిజంగా ఎంత బాధపట్టారో కూడా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక ఐటీ శాఖ మార్చిన్గా ఆయన చేసిన కృషి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి